వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పుష్పమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సాయంకాల శుభములను తెలియజేస్తుంటున్నాను. సెంటనరీ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ కోహిర్ వారు బైబిల్లోని కొందరు స్త్రీల జీవితం గురించి వారి మాటల ద్వారా మనం ఒకసారి ఇప్పుడు విందాం. అమ్మా, నువ్వు చూడటానికి ఉపస్తంభంలా కనబడుతున్నావు, మనిషిలా మాట్లాడుతున్నావే, అదేంటిదో కొంచెం చెప్పగలరా? నేను బైబిల్లోని లోతు భార్యను. మేము సొదొమ పట్టణములో నివసించే వారము. ఆ పట్టణము చెడుతనంతో నిండి ఉన్నది కనుక దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయాలనుకొని ఆ పట్టణమునకు మా కుటుంబాన్ని రక్షించాలని 2 దేవదూతలను పంపించి ఊరు వెలుపలికి మమ్మల్ని తీసుకొని వెళ్ళిండు. ఆ పట్టణం మీద మక్కువతో నేను వెనక్కి చూడకుండా దేవుడు చెప్పిన మాటకు వినక ముందుకు చూడక వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయినా. అమ్మా, నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకు ఏం చెప్పదలిచింది? దేవునికి లోబడాలి, దేవునికి విధేయులై బ్రతకాలని కోరుకుంటున్నాను. అమ్మా, నీ చేతిలో ఉన్న కుండ గురించి మాకు కొంచెం తెలియజేయవా? అమ్మా, నా పేరు రెబికా, నేను ఇస్సాకు భార్యను. ఈ కుండ నా జీవితంలో ప్రత్యేకమైనది. ఒకనాడు మధ్యాహ్న కాల వేళలో బావి దగ్గరికి నీళ్ళకని నేను వెళ్ళాను. అక్కడ ఒక ప్రయాణికుడు చాలా దాహంతో ఒంటెలతో కనిపించినాడు. ఆయన కోరిక మేరకు నీళ్లు చేది ఒంటెలకు పోశాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన మాకు సమీప బంధువైన అబ్రహాము దాసుడని తెలిసింది. ఆయన ఇస్సాకు కొరకు భార్యను వెతకడానికి వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా మా వివాహం జరిగింది. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు నన్ను తల్లిగా దీవించినాడు. అయితే నీ జీవితం ద్వారా ఈ స్త్రీలందరికీ ఏమి తెలియజేస్తున్నావు? దేవునికి లోబడి ఉంటే అంతం వరకు దేవుడు నడిపిస్తాడు. నా పేరు సఫేరా, నేను అననీయ భార్యను. అపోస్తల కార్యంలో మా గురించి వ్రాయబడి ఉన్నది. ఆ కాలపు స్త్రీలు, ఆ కాలపు మనుషులు తమ తమ ఆస్తులను అమ్ముకొని అపోస్తల పాదాల చింత పెట్టి ఇచ్చినారు. ఆ సమయంలో మేము కూడా మా పొలాన్ని అమ్మి కొంత దురాశతో కొంత డబ్బు దాచుకొని కొంత డబ్బు అపోస్తల పాదాల చింత పెట్టినాము. దేవుని ఎదుట మేము అబద్ధమాడితమని నేను నా వద్ద శిక్షకు అర్హులమైన. దేవుని ఎదుట అబద్ధము ఆడుట దేవునికి ఇష్టము ఉండదు. మనము దేవుని పట్ల నమ్మకంగా జీవించాలి. మనము ఏమి విత్తుదమో అదే పంట కోయదాం. అమ్మా, నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకు ఏం చెప్పదలిసింది? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. దేవునికి మోసపు మాటలు, అబద్ధపు మాటలు అసహ్యం. అమ్మా, చాలా చేపటి నుండి ఆ వెన్నులతో నిలబడి ఉన్నావు. నీ జీవితంలో ఏ సంతోషం పొందుకున్నావు కొంచెం చెప్పగలవా? నా పేరు రూతు, నా అత్త పేరు నయోమి. నా అత్త అయిన నయోమి దగ్గర నేను దేవుణ్ణి ఎంతనో తెలుసుకున్నాను. దేవుడు నన్ను ఎంతనో ఆశీర్వదించును. నా మునిమనమడు దావీదు వంశముల నుండి పుట్టినవాడు యేసు ప్రభు. అమ్మా, నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకు చెప్పదలిసిందేదో చెప్పగలవా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మారాలంటే జీవితము మధురముగా మార్చిన దేవుడు. అమ్మా, నువ్వు చాలా చేపటి నుండి చాలా సంతోషంగా కనబడుతున్నావు. దేవుడి నుండి నువ్వేం పొందుకున్నావు? అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మగ్దలేనే మరియా. నేను పాపముల చేత నింపబడి ఉండగా యేసు ప్రభువు నన్ను క్షమించను. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు మొట్టమొదట చూచిన ఆ స్త్రీని నేనే. నా జన్మ ధన్యమైనది. మనము కూడా పాపములను ఒప్పుకొని ఆయనను వెంబడించిన యెడల మనల్ని ప్రేమించగలడు. ఈ యొక్క స్త్రీల జీవితం మనకు ఎంతోగానో
విధేయత, దేవునికి లోబడి ఉండటం ద్వారా దేవుడు అంతము వరకు కూడా మన చేయి విడవడు. అంతేకాకుండా దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడని ఈ యొక్క స్త్రీల జీవితం ద్వారా మనం అందరము తెలుసుకునవచ్చు.